హలో అండి. ఇవాళ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ కోసం మనం వీడియో చూద్దాం. ఇందుకోసం సిల్క్ థ్రెడ్, గ్లూ గన్ను, కొన్ని కుందన్స్, అలాగే 4 కట్ బ్యాంగిల్ తీసుకున్నానండి. సిల్క్ థ్రెడ్ని ఒక బాక్స్కి ఈ విధంగా 30 సార్లు చుట్టుకోవాలండి. ఈ విధంగా దారాన్ని చుట్టుకున్న తర్వాత సిజర్ తీసుకొని కట్ చేసుకొని దీని చివరన గ్లూ గన్ను అప్లై చేసుకోవాలి. గుండ్రంగా కాకుండా ఇలా పల్చగా వచ్చేలాగా గ్లూ గన్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు బ్యాంగిల్కి గ్లూ గన్ అంటించేసి ఈ సిల్క్ థ్రెడ్ని దానికి అంటించి కొంచెం సేపు దాన్ని ఆరనివ్వాలండి. ఆరిన తర్వాత ఈ విధంగా గట్టిగా సిల్క్ థ్రెడ్ని లాగుతూ గాజు చుట్టూ చుట్టుకోవాలి. దారాన్ని ఈ విధంగా పల్చగా అనుకుంటూ దారపు పోగులు ఒకదాని మీద ఒకటి పడకుండా దారాన్ని ఈ విధంగా నీట్గా గాజు చుట్టూ మనం నీట్గా చుట్టుకోవాలండి. ఎక్కడా తెరలు లేకుండా గాజుకి నీట్గా దారాన్ని మనం చుట్టుకోవాలండి. అప్పుడే బ్యాంగిల్ చాలా నీట్గా వస్తుంది. ఇలా దారాన్ని నీట్గా చుట్టుకున్న తర్వాత లాస్ట్లో గ్లూ గన్ అప్లై చేసుకొని లాస్ట్ పోగుల్ని కట్ చేసుకొని ఈ విధంగా దారాన్ని నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక గాజును ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలాంటి ఒక పూసని తీసుకొని బ్యాంగిల్కి 4 వైపులా స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా గ్లూ గన్తో ఈ పూసని స్టిక్ చేసుకున్న తర్వాత మనం ఇంకొక గాజును ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా పూసల పైన అంటించుకోవాలి. ఇప్పుడు ఈ 2 బ్యాంగిల్స్ని కాసేపు పక్కన పెట్టండి. అవి ఆరేలోపు మనం బాక్స్కి ఒక 20 దారపు పోగుల్ని ఈ విధంగా చుట్టుకొని వీటిని కట్ చేసుకొని మనం గ్లూ గన్తో స్టిక్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ దారపు పోగుల్ని పూసలు ఉంచాం కదా, దానిపైన ఈ విధంగా నీట్గా పూస చుట్టూ ఎక్కడ తెరలు లేకుండా చుట్టుకోవాలి. దారపు పోగుల్ని చాలా టైట్గా లాగి పట్టుకోవాలండి, లేకపోతే లూజ్ వస్తే గాజు చూడడానికి అస్సలు బాగోదు. ఈ విధంగా దారాన్ని చాలా టైట్గా లాగుతూ పల్చగా అనుకుంటూ పూస కనిపించకుండా గాజు చుట్టూ మనం దారాన్ని చుట్టాలి. లాస్ట్లో గ్లూ గన్ అప్లై చేసుకొని ఈ దారపు పోగుల్ని అంటించేసుకోవాలి. నేను వచ్చేసి దీనికి రౌండ్ షేప్ కుందన్ మధ్యలో అంటించేసి చుట్టూ చందమామ లాంటి కుందన్ని అంటించానండి. ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేశాను. ఈ విధంగా చందమామలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి అంటించుకుంటూ దీన్ని ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేశానండి. ఈ బ్యాంగిల్ ఛాలెంజ్ నాకు నేను ఇచ్చుకున్నానండి. అలాగే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించి మీరు ఏదైనా ఛాలెంజ్ ఇచ్చినా మీరు ఇచ్చిన ప్రాపర్టీస్ని ఉపయోగించి నేను వాటిని ప్రిపేర్ చేస్తానండి. మీరు ఏదైనా ఛాలెంజ్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.